హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ A to Z అను మేక్ స్మార్ట్. ఈరోజు నేను చెప్పబోయేది ఏమిటంటే, మనము ఎంతో భక్తి శ్రద్ధలతో విఘ్నేశ్వరుని 9 రోజుల పాటు పూజించి భారీ భారీ విగ్రహాలు పెట్టి విసర్జించే రోజు మాత్రం ఎలా పడితే అలా వేస్తారు. మనము విసర్జించే రోజు ఊరేగింపులో తాగి ఎలా పడితే అలా డీజేలు, అసభ్యకరమైన పాటలను పెట్టడం అది ఎంత మటుకి శపము. మనము నీటిలో విసర్జించేటప్పుడు భారీగా ఉండే విగ్రహాలని కాళ్ళతో తొక్కి వినాయకుల పైన ఎక్కి కరెంటు వైర్లు తాకకుండా కట్టెలతో అనడం, వినాయకుడిని పూజించి తొక్కడం ఎంత మటుకి కరెక్ట్. ఇంకోటి, నీటిలో వేసేటప్పుడు ఎలా పడితే అలా విసిరేస్తారు. కాబట్టి వినాయకుని తలలు, కాళ్ళు, చేతులు, మొండాలు ఎలా పడితే అలా ముక్కలుగా విరిగిపోతాయి. కావున చిన్న చిన్న విగ్రహాలు పెట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ వినాయకుని యొక్క అపారమైన కృప మన అందరికీ లభిస్తుంది. ఇంకోటి, మనం పూజించే దగ్గర భక్తి పాటలు పెట్టాలి, కానీ అసభ్యకరమైన డీజేలతోటి మనము మన హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాం. మనమే మన ధర్మాన్ని పాటించకపోతే అన్య మతస్థులు మనని ఎలాగైనా విమర్శిస్తారు కదా గైస్. కాబట్టి మీరందరూ నేను చెప్పే విన్నపాన్ని ఏకీభవిస్తే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్